విశాఖలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 144 సెక్షన్ పెట్టి ప్రభుత్వం బంద్ను అడ్డుకోవాలని చూడడం దుర్మార్గమని, శాంతియుతంగా చేస్తున్న బంద్ను అడ్డుకోవడం దారుణమని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మేం చేస్తున్నటువంటి ఈ పోరాటంలో రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి తన స్వప్రయోజనాల కోసం తను సీఎంగా కొనసాగేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో, దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వంతో లాలూచిపడి, ఆంధ్ర రాష్ట్ర వ్యతిరేకులతో లాలూచిపడి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నాడు అన్నటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ మేలు అన్నటువంటి నినాదంతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి పట్టినటువంటి శని ఏదైనా ఉంది అని అంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అన్నటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. ప్రత్యేక ప్యాకేజ్ అన్నటువంటిది ఏ విధంగా బెటరు, ప్రత్యేక హోదా వల్ల ఎంత ప్రయోజనం చేకూరుతుంది, ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఎంత ప్రయోజనం చేకూరుతున్నది అన్నటువంటిది స్పష్టంగా చెప్పకుండా తన స్వప్రయోజనాల కోసం ప్రత్యేక ప్యాకేజీ గురించి ఈరోజు మాట్లాడుతున్నారు. మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకోసంగా ఈ పోరాటాన్ని తుది వరకు కొనసాగిస్తాం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వచ్చినటువంటి పునర్విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలు, మరి అప్పటి ప్రధానమంత్రి రాజ్యసభలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు మా పోరాటం కొనసాగిస్తాము అన్నటువంటిది తెలియజేసుకుంటున్నాను. మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకోసంగా ఈ పోరాటాన్ని తుది వరకు కొనసాగిస్తాం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వచ్చినటువంటి పునర్విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలు, మరి అప్పటి ప్రధానమంత్రి రాజ్యసభలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు మా పోరాటం కొనసాగిస్తాము అన్నటువంటిది తెలియజేసుకుంటున్నాను. ప్రజలందరూ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రానికి చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని అందరూ కూడా గుర్తిస్తున్నారు. ఆయనకు గుణపాఠం నేర్పుతారన్నటువంటి ఉద్దేశంతో నేను ప్రజలందరికీ కూడా ఈ బంద్ను విజ్ఞప్తి చేసి ఈ పోరాటాన్ని కొనసాగించవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. 144 సెక్షన్ అన్నటువంటిది చంద్రబాబు నాయుడు చేసేటటువంటి కుట్ర. మేము ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ఈ యొక్క బంద్ను మేము కొనసాగిస్తున్నాం.